BR6 న్యూస్ కి ధన్యవాదాలు. కల్లూరు మున్సిపల్ పరిధిలో 3వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ బలపరిచిన దాసరి సుధారాణి వారి అమూల్యమైన ఓటు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించగలరంటూ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బంక బాబు, రాజబోయిన శ్రీను, నడికొప్పు నరసింహారావు, స్థానిక శ్రీను, దాసరి అఖిల్, చింతకాయల వెంకటేశ్వరరావు, మహమ్మద్ జానీ, రాజబోయిన చంద్రశేఖర్ పాల్గొన్నారు. దయానందు అడ్డరా గొంతెత్తి పీలుస్తోంది కాంగిరేసు జెండరా. కదిలింది దయానందు రథయాత్ర, కదిలింది శ్రామిక జన హృదయాత్ర, కదిలింది దయానందు రథయాత్ర, కదిలింది శ్రామిక జన హృదయాత్ర. రండి కదలి రండి మీరు దయానందు కండగా, రండి కదలి రండి మంచి మనసున్న మనుషులుగా, రండి కదలి రండి మీరు దయానందు కండగా రండి. కల్లూరు మున్సిపాలిటీలో మూడో వార్డుగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. హస్తం గుర్తుకే ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం, నేను బంకాబాబు, కల్లూరు మాజీ సర్పంచ్ని. కల్లూరు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాసరి సుధారాణిని మేము 3వ వార్డు తరఫున నిలబెట్టడం జరిగింది. మా మట్టా దయానంద్ గారు, మట్టా రాగమయ్య గారు మా మీద దయ ఉంచి కరుణించి మాకు 3వ వార్డు తరఫున దాసరి సుధారాన్ని నిలబెట్టడం జరిగింది. మేము ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ ప్రజలను కోరుతున్నాము. గెలిచిన తర్వాత ఆమె తరఫున మేమందరము మూకమ్ముడిగా 3వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ 3 సంవత్సరాల్లో చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మేము ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్.